గోధుమలతో పాయసం. గోధుమలతో పాయసం ఎవరు నేర్పారు మీకు వంట? మా అమ్మ చేసేదండి చిన్నప్పుడు. మీ అమ్మ చేసేది. మీ ఫేవరెట్ వంట అవునా? అందుకే టీవీలో చేస్తారు, జమినీ టీవీలో. చెప్పండి, గోధుమలతో పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు. గోధుమల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు, కొబ్బరి పాలు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, సగ్గుబియ్యం, యాలకుల పొడి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వండే ప్రొసీజర్ తెలుసుకుందాం అండి. చెప్పండి, ఎలా చేయాలి వంట? అంటే ముందు మనమేమో కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలును కొబ్బరి పాలు కొంచెం వేడి చేయాలి. సరే, వేడి చేద్దాం. ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదండి గోధుమ. అవునండి. నేనైతే గోధుమ అన్నమే తింటాను. సో గోధుమతో పాయసం కూడా చేయొచ్చు, నాకు ఇప్పుడే తెలుస్తుంది. చూద్దాం. ఈ పాలు వేస్తామండి, ఒక కప్పు మామూలు పాలు, చిక్కడి పాలు. నెక్స్ట్ ఇది పాలండి. లేదండి, పచ్చివే తీసాం. పచ్చిపాలలో డైరెక్ట్ గా కొబ్బరి పాలు వేస్తే ఏమవట్లేదు. ఏమవ్వదా? నెక్స్ట్ ఇది అంటే లైట్ గా బాయిల్ చేస్తాం. అది కొంచెం వేడెక్కుతుంది. ఇది ఎలాగో బాయిల్ అయిపోయింది కనుక మనం దీన్ని బాయిల్ చేయనవసరం లేదు. ఉడకబెట్టారు మళ్ళీ? ఉడకబెట్టాను. ఓకే, నానబెట్టి ఉడకబెట్టారు. విజిల్లో విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టారు. ఎన్ని విజిల్స్? 4-5 విజిల్స్ రావాలి. ఓకే, ఎందుకంటే గోధుమలు కదా, బాగా బాయిల్ అవ్వాలి. ఒక రోజంతా నానబెట్టిన తర్వాత వీటిని మనం కొంచెం పిసికి కడుగుతాం అండి. అంటే పొట్టు పై పొట్టుపోతుంది అంతేనా. దాని తర్వాత ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిస్తే ఇలా అవుతాయి. అలా అవుతుంది అంతే కదండి. ఇలా కాస్త మెత్తగా అవుతాయి. సో వీటితో మనం పాయసం చేయాలి, రైట్? ఇవి 2 కప్స్ వేసేయచ్చండి. ఎందుకంటే ఇది మరిగిపోతుంది. కొద్దిగా పాలు మరగగానే 2 కప్పుల వేసేయచ్చు. నానబెట్టి ఉడకబెట్టినటువంటి గోధుమలు వేసేస్తున్నాం. సో గోధుమలు యాక్చువల్లీ రైస్ తినడం మానేసి గోధుమలు తింటే ఆల్మోస్ట్ చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అని అంటుంటారు. ఏమా మీకు తెలుసమ్మా గోధుమ పాయసం? తెలిసింది. మీకు తెలియని వంట ఉంటుందా చెప్పండి. ఇది ఇలా మరుగుతున్నప్పుడే బెల్లం కూడా వేసేయచ్చు. ఎందుకంటే బాయిల్ అయిపోయింది. గోధుమల గురించి అండి మనం ఇదంతా చేసేది. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కనుక నో ప్రాబ్లం. ఒక కప్పు బెల్లం, 2 కప్పుల గోధుమకి 1 కప్పు బెల్లం. 1 కప్పు బెల్లం. పాలు మనం ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. అంటే మనకి పాయసం ఎలా కావాలి అనేది, పచ్చగా కావాలా చిక్కగా కావాలా అన్నదాన్ని బట్టి. అంతేనా. ఇది 1 స్పూన్ పూర్తిగా అవసరం లేదు. అంతే కదండి. సగ్గుబియ్యం, సన్నటి సగ్గుబియ్యం వేసాం. అంటే ఇది తొందరగా బాయిల్ అవుతుంది. మీరు స్వీట్లు బాగా ఇష్టపడతారమ్మా? నేను హాటేనండి ఎక్కువ తినేది. మరి స్వీట్ చేస్తున్నారు? ఆహా, ఏం రుచికి ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజెంట్ చేయాలి. అంటే స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టపడే స్వీట్ అదేనా? మీకు ఇష్టమైన పాయసం ఆల్రెడీ చిక్కబడింది. ఇప్పుడు ఏంటి? కొంతమంది నెయ్యి ఇష్టపడతారు కదా. ఓకే, పాయసంలో కాస్త మంచి నెయ్యి పడింది. నెక్స్ట్ క్షణాల మీద అయిపోయిందండి పాయసం. సో ఇప్పుడు నేతిలో వేయించుకున్నటువంటి కిస్మిస్, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేయాలి. ఇలాచీ పౌడర్, పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమలు, కొబ్బరి పాలు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, సగ్గుబియ్యం, యాలకుల పొడి, నెయ్యి. గోధుమల పాయసం తయారు చేసే విధానం: ముందుగా గోధుమలను ఒక రోజంతా నానబెట్టుకోవాలి. తర్వాత కొన్ని పాలు వేడి చేసి మరుగుతున్న పాలలో ఈ గోధుమలను వేసి బెల్లం, సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. చివరిగా కాస్త నెయ్యి వేసి ఒక బౌల్లోకి తీసుకొని కిస్మిస్, బాదం పప్పులు, జీడిపప్పులు, ఇలాచీ పౌడర్తో గార్నిష్ చేసుకుంటే గోధుమల పాయసం రెడీ. దీనిలో పోసి కలుపుకోండి. ఇలా గుజ్జు బాగా ఉంటేనండి, మొక్క గుజ్జు వేసుకుని మామిడికాయ చట్నీ లాగా తింటా ఉంటుంటే ఆహా ఏం రుచి, ఏం బాగుంది అనేసి అనుకుంటా ఉండాలి.